హాయగా చల్లగా. శ్రీహర్ష శర్మ. ఊర్వశి గ్లౌభా ప్రేయసి హ్రీమా. ఊర్వశి గ్లౌభా ప్రేయసి హ్రీమా. అస్మద్విద్వద్విద్యుద్దీపిగతం ఏవ రసవద్విలసద్విభవద్గీతిగతం ఏవ. అస్మద్విద్వద్విద్యుద్దీపిగతం ఏవ రసవద్విలసద్విభవద్గీతిగతం ఏవ. ఊర్వశి గ్లౌభా ప్రేయసి హ్రీమా. రసచ్చమత్యుతి నటత్తడిత్యుతి ఘనద్ధరిత్మణి త్వం ఏవ. శుంభత్ప్రమోద ఝుంభత్ప్రవాహ ధవళ గగనధుని త్వం ఏవ. రసచ్చమత్యుతి నటత్తడిత్యుతి ఘనద్ధరిత్మణి త్వం ఏవ. శుంభత్ప్రమోద ఝుంభత్ప్రవాహ ధవళ గగనధుని త్వం ఏవ. అస్మద్విద్వద్విద్యుద్దీపిక త్వం ఏవ రసవద్విలసద్విభవద్గీతిక త్వం ఏవ. అస్మద్విద్వద్విద్యుద్దీపిక త్వం ఏవ రసవద్విలసద్విభవద్గీతిక త్వం ఏవ త్వం ఏవ ఏవ. ఊర్వశి గ్లౌభా ప్రేయసి హ్రీమా. ఊర్వశి గ్లౌభా ప్రేయసి హ్రీమా. బజే బజే బజరే బజే 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 బజరే బజే బజే. భజరే భజించరే జపరే జపించరే భజరే భజించరే జపరే జపించరే భజ 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 జబ 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 భజ 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 భజ. జబ 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 జబ. నమ్రాం రద్రుమకం రణబోధ్యమ స్వరభుక్సుఖ సఖి త్వం ఏవ. నికట ప్రకట ఘట ఘటిత త్రిపుట స్ఫుట నినద నిదానం త్వం ఏవ. నమ్రాం రద్రుమకం రణబోధ్యమ స్వరభుక్సుఖ సఖి త్వం ఏవ. నికట ప్రకట ఘట ఘటిత త్రిపుట స్ఫుట నినద నిదానం త్వం ఏవ. అస్మద్విద్వద్విద్యుద్దీపిక త్వం ఏవ రసవద్విలసద్విభవద్గీతిక త్వం ఏవ. అస్మద్విద్వద్విద్యుద్దీపిక త్వం ఏవ రసవద్విలసద్విభవద్గీతిక త్వం ఏవ త్వం ఏవ ఏవ. ఊర్వశి గ్లౌభా ప్రేయసి హ్రీమా. ఊర్వశి గ్లౌభా ప్రేయసి హ్రీమా. అస్మద్విద్వద్విద్యుద్దీపిక త్వం ఏవ రసవద్విలసద్విభవద్గీతిక త్వం ఏవ. అస్మద్విద్వద్విద్యుద్దీపిక త్వం ఏవ రసవద్విలసద్విభవద్గీతిక త్వం ఏవ. ఊర్వశి గ్లౌభా ప్రేయసి హ్రీమా. ఊర్వశి గ్లౌభా ప్రేయసి హ్రీమా. శర్మ సార్, ఇక్కడ సందర్భోచితంగా మన వ్యాఖ్యానాలు కామెంట్లు ఉండాలి అన్న సంగతి తెలిసినప్పటికీ గురువుగారు గరికపాటి వారు ఇక్కడ ఆశీనులై ఉన్నప్పటికీ కూడా నేను సభా మర్యాదని కించిత్ ఉల్లంఘించి నా కామెంట్ నీకు చెప్తా. సార్ ఎరగదీశావు. సంగీతపరంగా ఎరగదీశావు, సాహిత్యపరంగా నాకు సంస్కృతం ఏమీ రాదమ్మా.
నీకెంత వచ్చు మేబీ నీకే నాకన్నా కొంచెం ఎక్కువ వచ్చేమో. గ్లౌభా అంటే ఏదో చేతులకు తొడుక్కునే ఎలక్ట్రీషియన్లు తొడుక్కునే గ్లౌ అనుకుని రీమా అంటే ఐస్ క్రీమ్ అనుకునే అజ్ఞానాన్ని చెదరగొట్టమని గురువుగారిని కోరుతూ అంతకన్నా ముందర చంద్రబోస్ గారు మాట్లాడాక దీంట్లో ఉన్న జొన్నమిత్రుల గారు అద్భుతంగా రచించిన ఇళయరాజా గారి స్వరాలకి ఆ పదాల అర్థాలు ఇప్పుడు గురువుగారు చెప్పే ముందర చంద్రబోస్ గారు. హర్ష సార్ చాలా బాగా పాడావు. కీరవాణి గారి నుంచి ఆ అభినందన నేనైతే ఎదురు చూడలేదు. ఎదురు చూడని దాన్ని నువ్వు పొందావు, చాలా ఆనందం. ముఖ్యంగా నాకు ఈ పాట నువ్వు పాడడం మొదలెట్టగానే ఈ పాట అద్భుతంగా పాడతావని నాకు అర్థమైపోయింది. దీని తర్వాత నేను ఎలా అభినందించాలని ఒక మాట అనుకున్న మనసులో. పాట అంతా అయ్యాక నీ పేరు నేషనల్ పానాసోనిక్. నేషనల్ పానాసోనిక్ ఎందుకంటే మా ఇంటికి మా అన్నయ్య నేషనల్ పానాసోనిక్ టేప్ రికార్డ్ తెచ్చినప్పుడు అప్పుడు కొత్తలో ఆ టేప్ రికార్డ్లో మొదటగా విన్న పాట మహర్షి పాటలు. అందులో ఈ పాట ఉంది. జొన్నవిత్తుల గారు అద్భుతంగా రాశారు. అద్భుతం. ఆ అర్థాలు ఏంటో ఆయన చెప్తారు, గురువుగారు చెప్తారు. తర్వాత మనం ఇంకా దాన్ని అత్యద్భుతం అందాం. ముఖ్యంగా జొన్నవిత్తెల గారు సినిమా పాటల్లో ఆయన చేసినన్ని ప్రయోగాలు మరే రచయిత చేయలేదు. ఇలాంటి విచిత్రమైన పాటలు ఎన్నో రాశారు. దీని తర్వాత మరొక్కటి ఆయన మచ్చుతనకి ఏంటంటే స్వరకల్పన అనే సినిమాలో మీరు పాట వినండి. సరిగమ పదని నీ దానిని సరిగా సాగని నీ దారిని అని ఒక పాట ఉంది. పాట మొత్తం స్వరాల్లోని అక్షరాలే, కానీ మొత్తం అర్థం అంతా చాలా ప్రతి మాటకు వేరే 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 అర్థాలు వస్తూ మామూలు పాటలానే ఉంటుంది. కాకపోతే అందులో ఉండే అక్షరాలన్నీ సరిగమ పదని. స్వరకల్పన అనే చిత్రంలో ఆ పాట ఉంటుంది, వినండి. దానికి సంగీతం ఇళయరాజా గారి తమ్ములు గంగయ్య అమరన్ గారు. చాలా బాగా పాడారు. థ్యాంక్ యూ సార్. ఈ పాట ముఖ్యంగా ఇటువంటి పాటలు ఏమైనా జొన్నవిత్తులే రాయాలి, ఈ శ్రీహర్ష శర్మే పాడాలి. ఇంకొకరు రాయడం ఎంత కష్టమో ఇంకొకరు పాడడం కూడా అంత కష్టమే. ఏగతి రచయించిరేని సమకాలము వారలు మెచ్చరే కదా అని మనకి సాహిత్యంలో ఒక మాట ఉంది. చంద్రబోస్ గారు ఏగతి రచయించిరేని సమకాలము వారలు మెచ్చరే కదా. ఎంత మహాకవి కాళిదాసు లాంటి వాడిని కూడా తర్వాత వాళ్ళు మెచ్చుకున్నారు, కానీ ఆ కాలం వాళ్ళు మెచ్చుకున్నారు. అలాగే చాలామంది మహాకవులకి ఇబ్బంది పట్టింది. ఆంగ్ల సాహిత్యంలో ఈ ఇబ్బంది లేదు. మొన్న నేను లండన్ పర్యటనకు వెళ్ళినప్పుడు వాళ్ళు పార్లమెంట్ హౌస్లో మాట్లాడమంటే నేను షేక్స్పియర్ కవిత్వం గురించి మాట్లాడాను. అది కూడా ఇంగ్లీష్లో మాట్లాడాను 45 నిమిషాలు. మా యూట్యూబ్లో ఉంది, పూర్తిగా 45 నిమిషాలు ఇంగ్లీష్లో మాట్లాడాను. ఎందుకు మాట్లాడగలిగానంటే నేను 25 ఏళ్ల క్రితం సాగరఘోష కావ్యం రాసేటప్పుడే షేక్స్పియర్ కవిత్వం గురించి రాస్తూ విశ్వ చరిత్ర కాబట్టి ఇంగ్లీష్ వాళ్ళ చరిత్ర రాస్తూ షేక్స్పియర్ సాహిత్యం రాస్తూ జీవిత చరిత్ర కూడా చదివాను. షేక్స్పియర్ మీద నేను తెలుగులో 10 పద్యాలు రాశాను, ఆయన కవిత్వం మీద, ఆయన నాటకాల మీద. ఆ పద్యాలు మాత్రమే తెలుగులో పాడి మిగిలిన ఉపన్యాసం అంతా ఇంగ్లీషులో ఇస్తూ చేసి అక్కడ ఒక 7-8 మంది బ్రిటిష్ ఎంపీలు వచ్చారు, పూర్తిగా బ్రిటన్ వాళ్ళు, తెలుగు రాదు వాళ్ళకి, వాళ్ళ కోసమే మాట్లాడాను. వాళ్ళు చాలా ఆనందించి షేక్స్పియర్ గురించి మాకు తెలియని విషయాలు చెప్పారండి అన్నారు. ఏదన్నా చదివితే అంత బాగా చదివితే మన దేశ కీర్తిని వివేకానందులాగే మనం ప్రపంచం అంతా మోగించగలం, అభ్యంతరం ఏమీ లేదు. జొన్నవిత్తుల ఎందుకు రాయగలుగుతాడు ఇటువంటి పాటలు అంటే ఆయన సంస్కృత సాహిత్యాన్ని తెలుగు సాహిత్యాన్ని కూడా క్షుణ్ణంగా మధించి చదివాడు, ఏం అనుమానం లేదు. బాగా చదివాడు. విజయవాడలో పుట్టాడు ఆయన. అక్కడి నుంచి పుట్టినప్పటి నుంచి అలా చదువు ఏదో మధ్యలో ఆపకుండా చేసినా ఇది మాత్రం బాగా చదివాడు. ఇందులో కూడా అందుకే ఎటువంటి పదాలు వాడగడిగాడో చూడండి. ఆయన చెప్పారు ఒక మన సంస్కృతం డిస్కో అని, పక్కా నిజం. దానికి ఆ పేరే పెట్టాలి, లేకపోతే నువ్వే అన్నావు కదా ఉర్వశి అని రాశారండి. ఉర్వశి అంటే అదేదో ఉలవచారు అనుకుంటారు. ఇంగ్లీష్ స్పెల్లింగుల్లో వచ్చేటువంటి ఇబ్బంది ఇది. అందుకని సంస్కృతం డిస్కో అంటేనే వెంటనే చూస్తారు. ఆకర్షణ ఎప్పుడూ ముఖ్యమండి. సినిమా కవులకి నేను చెప్పక్కర్లేదు ఆ విషయాన్ని. అసలు చాలామంది కవిత్వం జనంలోకి వెళ్ళకపోవడానికి కారణం ఏమిటంటే ఈవెన్ చివరికి ప్రసంగాలు అయినా సరే ఆకర్షణ ఉండదు. ఏదో మనం పురాణం చెప్పేసాం, ఉపన్యాసం ఇచ్చామని కాదు, జనానికి నచ్చేటువంటి మాట, బాగా మంచి మేలు చేసేది కాదు, వాళ్ళకి మనస్సుకు నచ్చాలి, వెంటనే చప్పట్లు కొట్టాలి వాళ్ళు. అంటే మ్యూజికల్గానో సాహిత్యపరంగానో ఒక మంచి ప్రయోగాలు ఉండాలి. అందులో ఇతను చేసిన గొప్ప ప్రయోగం ఏంటంటే ఊర్వశి ప్రేయసిని ఊర్వశి అనడం. ఈయన చెప్పేది ఏమిటి, కృష్ణశాస్త్రి గారి కాలం నుంచి ఉంది అది. ఊర్వశి గ్లౌభా అన్నాడు, ప్రేయసి హ్రీమా అని బీజాక్షరాలు వాడాడు. గ్లౌ అంటే చంద్రుడు, నిజం. ఇగ్లవరా యుగంతంబులకు అని బాల వ్యాకరణంలో ప్రయోగం ఉంటుంది. అది చదువుకున్న పండితుడు కాబట్టి గ్లౌ అంటే చంద్రుడు, గ్లౌభ అంటే చంద్రుని వంటి కాంతి కలిగింది నా ఊర్వశి అని అర్థం అనమాట. అందుకని గ్లౌభ. అంతేకాకుండా భా అనేటువంటి దానికి నక్షత్రమృక్షంభం తారా తారకాప్యుడు వా స్త్రియాం అని అమరకోశంలో ఉంటుంది. భం అనే శబ్దానికి నక్షత్రం అని అర్థం ఉంది ప్రత్యేకంగా. భంబుగదేన భంబు అని, భంబుగదేన కంబు అని ఒక పూర్వకవి భం అనేదంతా భం కరభం సులభం శలభం అంటూ స్త్రీ అవయవాలన్నీ వర్ణిస్తాడు ఒక పూర్వకవి పద్యాల్లో.
ఆ పద్యాలన్నీ జొన్నవిత్తుల క్షుణ్ణంగా చదివాడు. అందుకని ఇంత ఉత్తమ సాహిత్యాన్ని ఎక్కడా మళ్ళీ పూర్వకవుల్ని అనుకరించకుండా మనకు అందించాడు. అలాగే హ్రీం మా అనేవి బీజాక్షరాలు నిజానికి. హ్రీం అనేటటువంటిది అంటే ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః లలితా సహస్రంలో ఉండే బీజాక్షరాలు. ఐంకారం సరస్వతీదేవికి బీజాక్షరం, శ్రీంకారం లక్ష్మీదేవికి బీజాక్షరం, హ్రీంకారం భువనేశ్వరీదేవికి అంటే సాక్షాత్ లలితా పరాభట్టారికి ఇక మరొక పేరు భువనేశ్వరిది. ఆ భువనాన్నంతటినీ ఒక మాయలో ముంచేస్తుంది ఆవిడ. మనందరము రకరకాల జీవితం అనే మాయలో మునిగామంటే మహామాయ, మహాసత్వ, మహాశక్తి, మహారథి అని ఆవిడ కారణం. ఆ మాయకి సంబంధించిన బీజాక్షరం హ్రీం. ఇక్కడ ప్రియురాలకి హీం వాడాలి, ఎందుకంటే ఆ తర్వాత ఆ మాయలో పడతాంగా. మనం ముందు ప్రేమిస్తాం, తర్వాత ఆ మాయలో పడతాం. నన్ను ఎవరో అవదు మన పేపర్లో వార్త వస్తే ప్రేమలో విఫలమైనాడని ఆత్మహత్య చేసుకున్నట్ట అన్నారు. సఫలమైనా కూడా పెళ్ళయ్యాక 2 ఏళ్ళకి చేసుకునేది అదే కదా, తొందర ఎందుకో అన్నాను. ఇప్పుడు విఫలమయ్యామని చేసుకోవడం, ఒకవేళ సఫలమైనా పెళ్లి చేసుకున్న తర్వాత చేసుకోవాల్సింది అదే కదయ్యా అని ఈ మునుగుతామనేది ఉందే హ్రీం మాయ. ఒక మాయలో మునిగి మనం ఒక వ్యక్తిని మాత్రమే ప్రేమిస్తాం, అది కూడా వయస్సులో ఉన్నప్పుడే, అది కూడా వయస్సులో ఉన్న స్త్రీని, వయస్సులో ఉన్న పురుషుడిని. 90 ఏళ్ళ ఆవిడని ఎవడు ప్రేమించడమే ప్రపంచంలో నాకు అర్థం కాదు. జాలి చూపిస్తాడు వీడు, ప్రేమించవచ్చు కదా. ఎందుకో అందరికీ తెలుసు, వయస్సులో ఉండే ఆకర్షణని ప్రేమ అనుకోవద్దు, అది మాయ అని తెలియజేయడానికి సిద్ధకవి ప్రసిద్ధ కవి అయినటువంటి జొన్నవిత్తుల హ్రీం మా అనేటువంటి మాటలు 2 వాడాడు అక్కడ. హ్రీం అనేది బీజాక్షరం, మాయా సంబంధమైంది, భువనేశ్వరి సంబంధమైంది. అందుకని పైగా మా అనేదానికి ఇక్కడ భా రావడం వల్ల అక్కడ మా దీర్ఘం పెట్టాడు. వద్దు వద్దు మాయలో పడద్దు అనేటువంటి సూచన కూడా అందులో ఉంది. ఇక అందులో సమాసాల ప్రయోగం మీరు చూడండి. అస్మద్ విద్వద్ విద్వద్దీపిక విద్యుద్దీపిక త్వమేవ, రసవద్ విలసద్ విభవద్గీతికత్వమేవ. త్వం ఏవ అంటే నువ్వు మాత్రమే, నువ్వు మాత్రమే, యూ ఓన్లీ అని అర్థం దానికి. అందులో విద్వత్ విద్యుద్దీపిక అన్నాడు. విద్యుత్ దీపం అంటే కరెంటుతో వెలిగే దీపం, కానీ విద్వద్దీపం అంటే పండితుడి నోట వచ్చే మాట, అది విద్వద్దీపం. విద్యుత్ దీపానికి ఓసారి ఆరడం ఓసారి వెలగడం ఉంటుంది, విద్వద్దీపం ఎప్పటికీ ఆరదు, ఉంటుంది కదా. పైగా విద్యుత్ దీపం ఎవడో వెలిగిస్తే వెలుగుతుంది, స్విచ్ చేస్తే కానీ వెలగదు. విద్వద్దీపం తనంతా తానే వెలుగుతుంది. అందుకని ఈ ప్రేయస్ని తను ఏం భావిస్తున్నా అంటే విద్యుత్ దీపంలా ఆరిపోయి వెలగకుండా విద్వద్దీపంలా నా జీవితంలో ఎప్పుడూ నువ్వు వెలగాలి అనేటువంటి భావన అందులో గొప్పగా వ్యక్తం చేస్తున్నాడు. అలాగే విలసద్ విభవద్గీతికత్వమేవ, ఎప్పుడు పెళ్ళైన తర్వాత పాట పాడాలని అనుకుంటాం కదా మరి ఆనందంగా. అందుకని ఆ వైభవంతో కూడిన గీతిక భార్య జీవితంలో ప్రవేశించింది భర్త జీవితంలో ఉంటే అక్కడి నుంచి వైభవం అందుకుంటుంది. నిజంగా అందరికీ అందుకుంటుందంటే వారి వారి ప్రాప్తాన్ని బట్టి ఉంటుంది, అది వేరే విషయం. లేదా ఏది అందుకోవాలో అది అందుకుంటుంది. అందుకని విభవద్గీతిక, ఆ వైభవ గీతిక నా జీవితంలోకి రాబోతోంది అన్నదాన్ని విభవద్గీతిక అనే దాంట్లో ఉపయోగించాడు. ఇంకా ఆ ప్రాస కోసం ప్రయత్నం చేస్తే చంద్రబోస్ గారు పద్యంలో మనకి యతిప్రాసలు ఉండడం ఎంత గొప్ప విషయం అంటే, చేతనైన వాడికి అవి ఆభరణాలు, చేతకాని వాడికి ఆటంకాలు. చేతకాని వాడికి ఆటంకాలు. పద్య కవిత్వాన్ని చాలా కాలం ద్వేషించి ఏదో 3 పంక్తులు 6 పంక్తులు 4 ముక్కలు 3 ముక్కలు ఇవన్నీ అప్పడాలు వడియాలు ఎందుకు పుట్టాయంటే సంపూర్ణమైన భోజనం చేసి అరిగించుకునే శక్తిలే. పద్య కవిత్వం సంపూర్ణమైన భోజనం, షడ్రసోపేతమైన భోజనం. అది అరక్కపోతే అప్పడాలు వడియాలు తినే అర్భకుడికి మనం ఏం చెబుతాం. అందుకని అది అరిగితే ఎంత గొప్పది అంటే, ఒక ప్రాస కోసం ప్రయత్నించినప్పుడు ఎంత గొప్ప మాటలు వస్తాయి చూడండి. నమ్రామ్రద్రుమకమ్రణవోద్యమ స్వరభుక్ సుఖసఖి స్వమేవ. చాలా కష్టం అర్థం కావడం. బాలుగారు అబ్బాయి స్వయంగా ఒప్పుకున్నాడు, నాకు ఒక ముక్క అర్థం కాలేదు, మా నాన్నగారు చెబితే నీకు ఇది అర్థమయ్యే వయస్సు కాదురా అన్నారు. ఎందుకు అర్థం కాదు, కానీ అందులో ఉన్న భావం శ్రమపడైనా ఎందుకు తెలుసుకోవాలంటే, నమ్ర ఆమ్రద్రుమం, ఆమ్రద్రుమం అంటే మామిడి చెట్టు, నమ్రామ్రద్రుమం అంటే తనంత తాను వీళ్ళు పళ్ళు కోసుకోవడం కోసం వంగింది అది. అందుకని నమ్రామ్రద్రుమం. మా కింద రావత్తు కావాలి జొన్నవిత్తులకి, ఆమ్రలో మ్రా ఉంది కాబట్టి ఇంకో మ్రా కావాలి, అందుకని నమ్రామ్రద్రుమం అన్నాడు. లేకపోతే ఊరికే వంగినా అని ఏదో వాడితే ఆ అందం రాదు. అక్కడ కమ్ర నవోద్యమ స్వరభుక్ సుఖ సఖిత్వం వ్యా. సుఖ అంటే చిలుక, ఆ మామిడి పండు మీద వాలినటువంటి చిలుక ముక్కుతో దాన్ని అలా పైనుంచి చాలా అందంగా కొడుతుంది. పైగా ఇంకో గొప్పతనం ఏమిటంటే, చిలక కొట్టినటువంటి మామిడి పండు మనిషికి ఆరోగ్యం. అదే గబ్బిలం తిందంటే అనారోగ్యం, కరోనా వస్తుంది. కరోనా గబ్బిలాల వల్ల వ్యాపించింది. ఎందుకంటే అడవిలో పళ్ళు ఎప్పుడు మనం తినకూడదు. ఉద్యానవనాల్లో పళ్ళు తినాలి కానీ, తోటల్లో పండిన పళ్ళు తినాలి కానీ, అడవిలో పండు తినకూడదు. అడవిలో పళ్ళు భగవంతుడు గబ్బిలాల కోసం ఇతర పక్షుల కోసం సృష్టించాడు. అవి తింటాయి. అవి తిన్న పండు మనం తింటే వాటికి సంబంధించినటువంటి రోగాలు మనకు వస్తాయి. అందుకని ఇది చిలుక మామిడి పండు మీద వాలితే
ఇలా చక్కగా ఇలా కొట్టి ఏం చేస్తుంటే మనకు కూడా తర్వాత దాని రసం ఆస్వాదించడానికి వీలైన రంధ్రం ఒకటి చేసి అది తాగుతుంది, మనం తాగవచ్చు. చిలక్కొట్టిన పండు ఆరోగ్యానికి చాలా మంచిది అంటారు. అటువంటి మామిడి పళ్ళు, వంగిన మామిడి పళ్ళు చెట్టు యొక్క పళ్ళని సుఖం చిలుక తిని ఆ పైన గొంతెత్తి పలుకు చిలుకలాగా పాట పాడితే ఎలా ఉంటుందో నా ప్రేయసి అలా ఉంది. నా ప్రేయసి అంటే నా ప్రేయసి కాదు, జొన్న విత్తుల వారి ప్రేయసి. నికట ప్రకట పుట ఘటిత త్రిపుట స్ఫుట నినాద నిధానం త్వమేవ. అంటే దగ్గరలోనే ఉండి ఈ మామిడి పళ్ళు సేవించడం వల్ల అప్పుడు ఒక స్ఫుట నినాదం, అంటే ఒక జెండా ఎత్తినంత పనిచేసింది ఆ చిలుక. మన్మథుడు వాహనం చిలుక, మనం గమనించాలి. మన్మథుడు వాహనం చిలుక. ఆయన ఆ చిలుక మీదే విహారం చేసి ఈ వసంత ఋతువులో అందరినీ మాయలో ముంచుతూ ఉంటాడు. అందుకని ఈ చిలుక ఏం చేసిందంటే ఒక జెండా నినాద నిధానంగా జెండా ఎత్తి నినాదం చేసింది. వలలో పడనివాడు ఉంటాడు, మన్మథుడు వలలో పడనివాడు ఉంటాడా, నా పలుకులు నచ్చనివాడు ఉంటాడా అని నినాదం చేసింది. అందుకని నిధానం అంటే నిధి అని అర్థం. అంత మంచి పదాలు వాడాడు. తర్వాత దానికి మొత్తం అందంగా చివరికి హ్రీంకారంతో ముగించి మా అనే దాంతో ముగించడం అనేది ఉంది. ఈ ప్రేమల్లో కించిత్తు మాయ ఉంది, తెలుసుకోండి, ఇది భువనేశ్వరీదేవి మాయ అనేటువంటి పదాన్ని ప్రయోగించగలిగింది. నాకు తెలిసి జొన్నవిత్తుల మంచి నిష్ఠాపరుడు. ఆయన ఉదయం సరస్వతి సహస్రం, మధ్యాహ్నం లక్ష్మీ సహస్రం, రాత్రి లలితా సహస్రం 3 పారాయణ చెందే నిద్రపోవడం మనిషి నాకు బాగా మిత్రుడు, సన్నిధి. సినిమా రంగంలో అంత నిష్ట కలిగిన వాళ్ళు ఉండడం చాలా కష్టం. 3 పూట్ల 3 సహస్రనామాలు చదవాల్సిందే, అప్పుడే నిద్రపోవాల్సింది. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు స్వయంగా గమనించాను. నేను అటువంటి మిత్రుడు ఉండడం అదృష్టం అని అనుకో. అటువంటి వాడు అటువంటి వ్యక్తి రాసినటువంటి పాట నువ్వు పాడేవి శర్మ. నిజంగా శర్మ అన్న మాటకి సార్థకత చేకూర్చావు. శర్మ తప్ప మరొకడు వాడలేడు ఈ పాట. అందుకని ఈ ఉచ్చారణ, ఈ సౌభాగ్యం, ఉభయ వంశాల ఆశీర్వచనాలు. అందుకని సమస్త సన్మంగళాన్ని భవంతుగా జీవించవయ్యా, ఆశీర్వచనం.